న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ కూడా నిండు హృదయపూర్వక వందనములండి. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవుని పాదములకి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. బోధిస్తున్న నాకు మీ యొక్క బలంను ధరింపచేయండి. నీ బిడ్డలతో తండ్రి మీరు సూటిగా మాట్లాడండి. ఈ సమయమునయ్యా దేవ, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచండి, దృఢపరచండి, మీ కాపుదలను ఉంచండి. ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి మీకు ఆశ్చర్యమైన కార్యములు జరిగించమని దేవ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వాక్యము సత్యం, మీ వాక్యము మాకు మార్గాన్ని చూపించేది, మీ వాక్యము మమ్మల్ని నిత్య జీవములోనికి నడిపించేది కనుక ప్రభువా, అటువంటి వాక్యాన్ని ఈ సమయం మేము ధ్యానిస్తుండగా దేవా మాకు మీరు బోధించమని తండ్రి ప్రార్థన చేస్తున్నానే. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయాన్ని ఈ సమయం కోరుతున్నాను ప్రభువా. నా ద్వారా నీ యొక్క బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మేము నమ్మిన బిడ్డలను బలపరచునుగా కేస్తున్నామన. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకి సమస్త మహిమాగణతలు చెల్లించుకుంటూ మీరు అధ్యక్షత వహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి మొదటగా ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదామండి. సమయమున ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతి మనకు తెలుసండి. అబ్రహామును దేవుడు పరిశోధించి అబ్రహాముకు ఒక్కనిగా ఉన్న కుమారుణ్ణి, అబ్రహాము ఎంతగానో ప్రేమించే తన కుమారుణ్ణి దేవుడు నాకు బలిగా ఇమ్మని అడగడం జరిగిందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ 3వ వచనం చదువుతాం. ఈ సమయమున తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం సెలవిస్తుందండి, అబ్రహాం అంట దేవుడు ఎప్పుడైతే తనను దర్శించి తనతో మాట్లాడిన తరువాత అబ్రహాము మారు మాట మాట్లాడకుండా దేవుని యొక్క మాటను వినడం, దేవుని యొక్క మాట ఏదైతే ఆయన సెలవిచ్చాడో దేవుని యొక్క మాట ప్రకారం తెల్లవారి తను లేచి ఏం చేస్తున్నాడంటే మోరియా ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ నుంచి చూడండి 16వ వచనం చదువుదాం. అది 22వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఈ సంగతిని ఈ వాక్యాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోకి మనం వెళ్దామండి. 16వ వచనం చదువుదాం. నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివించానంటే అండి,
ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన మాట, మనందరితో కూడా ఈరోజున ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే, అబ్రహామును దేవుడు పరిశోధించాలని అబ్రహాముతో దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నీకు ఒక్కడిగా ఉన్న కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమించిన కుమారుణ్ణి నాకు నీవు బలిగా ఇమ్మని దేవుడు అడగడం జరిగిందండి. దేవుడు ఎప్పుడైతే మాటను సెలవిచ్చాడో, దేవుడి యొక్క మాటకు లోబడి అబ్రహాము తన కుమారునితో ఏం చేస్తానంటే మోరియా పర్వతానికి బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 16వ వచనంలో మనకు సెలవిస్తుంది వాక్యం. అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు ఒక్కడిగా ఉన్న కుమారుని వెన్నుదీయలేదు కనుక నేను ఏం చేస్తున్నానంటే ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరము ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపచేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే అండి, అబ్రహాము ఆశీర్వదించబడడానికి ఒక చిన్న కారణం ఉందండి. అబ్రహాము అనేక మందికి తండ్రిగా కావడానికి, అనేక జనములకు తండ్రిగా కావడానికి ఇక్కడ మనం గమనిస్తే అండి, అబ్రహాము చేసిన ఒక పనిని ఇక్కడ మనం గమనించవచ్చండి. విషయం ఏంటంటే అండి, దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడండి. దేవుడు చెప్పిన మాటను త్రోసివేయకుండా దేవుడు ఏ మాటనైతే చెప్పాడో, దేవుడు ఏదైతే అడిగాడో దానిని దేవునికి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడ్డాడండి. ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క వాక్య గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము చదువుదాం. ప్రతి ఒక్కరము కూడా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మనం మొదట చేయాల్సిన పని ఏంటంటే, మన దేవుడిని యెహోవా మాటను మనం వినాలంటండి. ప్రైజ్ ది లార్డ్. మరి అబ్రహాము దేవుని యొక్క మాటను వినలేదా అండి? ఇందాక మనం చదివిన వాక్యంలో అబ్రహాము మాట మాట్లాడకుండా దేవుడు ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో, దేవుడు ఏ మాటనైతే అబ్రహాముతో మాట్లాడాడో ఆ మాటను ధిక్కరించకుండా దేవుని యొక్క మాటను విని తను ఎంతగానో ప్రేమించిన తనకు ఒక్కడిగా ఉన్న సంతానమైన ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాము వెన్నుదీయలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే అండి, ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో, ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుడు చెప్పిన పని చేస్తారో వారి జీవితాలలో ఆశీర్వాదం ఉంటుందండి. ఈ ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవునికి బోధిస్తున్నాడండి. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆయన అనుకుంటున్నాడు. ఈ సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అబ్రహామును ఒక రుజువుగా మనకు ఉంచి, అబ్రహామును ఒక సాక్షిగా ఉంచి, అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడండి. అబ్రహాము దేవుని మాటను విన్నాడండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను విన్నాడో, దేవుని మాటను విన్న అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే తెలుసా? నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఏమవుతుందంట? నీపైకి ఆశీర్వాదాలు వస్తాయంటండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆశీర్వాదాన్ని ఆపడం ఇంకెవరి తరము కాదండి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను వింటావో, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదికి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని ఆపడానికి ఏ సాతాను పని వలన కాదు, ఏ మనుషుని వలన కాదండి. దేవుడు అటువంటి గొప్ప రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభువు మనల్ని అడుగుతున్నాడు, మన జీవితాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కొన్ని ఉండి ఉండొచ్చండి. మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఉండకుండా, దేవుడు చేయమనే పనిని మనం చేయకుండా కొన్ని వ్యతిరేకమైన పనులు మనం చేస్తూ ఉండొచ్చండి. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాట విని వాటిని విడిచిపెట్టినట్లయితే, దేవుని కొరకు వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదించబోతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా అండి, మనము దేవుని కొరకు మన దగ్గరున్న జాబ్ కావచ్చు, మన దగ్గరున్న ఆస్తిని కావచ్చు, మన దగ్గర వస్తు సముదాయాన్ని కావచ్చు, మన దగ్గరున్న పశువులను కావచ్చు, అది ఏదైనా కూడా అండి మనము దేవుని కొరకు విడిచిపెడితే ఆయన అంతకు వెయ్యింతలుగా మనకి మళ్ళీ తిరిగి ఇచ్చి మనల్ని ఆయన దీవించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో
దేవుని కోసం కొన్నిటికి వదులుకున్న భక్తులు తిరిగి 1000 వారు ఆశ్రదించబడ్డారండి. తిరిగి 200 వారు ఆశ్రదించబడ్డారండి. కోల్పోయిన దానికంటే అధికంగా వారు ఆశ్రదించబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం సెలవిస్తుందండి, ఎవరైతే ప్రభు కొరకు ఏదైనా కూడా వదులుకోవడానికి సిద్ధపడతారో వారి జీవితాలు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తాయండి. మీరు చూస్తూ ఉంటారండి, చాలామంది దైవ సేవకులు, చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు, కొంతమంది భక్తి కలిగిన వ్యక్తులు ఏం చేస్తుంటారంటే వారికి కలిగిన దానిని దేవుని కోసం విడిచిపెట్టడానికి సందేహపడరండి. వారు ఏ స్థితిలో ఉన్న, ఎంత పెద్ద వాళ్ళు, ఎంత పెద్ద స్థాయిలో వారు ఉన్నా కూడా దేవుని కోసం దాన్ని వదులుకోవడానికి వారు సిద్ధపరచబడి ఏం చేస్తారు, దాన్ని విడిచిపెట్టేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చూస్తూ ఉనండి, మీరు గమనించండి, ఎవరైతే దేవుని కొరకు వదిలిపెడతారో, ఎవరైతే దేవుని కోసం ఏదైనా విడిచిపెడతారో దాని తర్వాత వచ్చే ఆశీర్వాదం గొప్పగా ఉంటుందండి. అబ్రహాము దేవుని కొరకు తన కుమారుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడ్డాడండి. ఎప్పుడైతే అబ్రహాము దేవుని కొరకు తన కుమారుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడ్డాడో దేవుడు తనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆకాశ నక్షత్రము వలె నేను నిన్ను ఆశీర్వదిస్తా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసుక రేణువులంత విస్తారముగా నీ సంతానం నేను చేస్తా అంటే దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని కొరకు తన కుమారుణ్ణి వదులుకోవడానికి సిద్ధపడ్డాడండి. అక్కడ ఈ రోజున దేవుని కొరకు దేవుడు చెప్పిన పనిని చేయడానికి, ఒకవేళ దేవుని సేవ చేయడానికి, దేవుని సేవను జరిగించడానికి, నీవు దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి నువ్వు సందేహిస్తున్నావేమో, ఒక్కసారి దేవుని కోసం వదిలి చూడు. దేవుడు నువ్వు వదిలిన దానికంటే గొప్పగా నేను ఆశీర్వదిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేస్తున్న జాబు నీకు అడ్డుగా ఉండొచ్చేమో దేవునికి సేవకి. ఒకవేళ నువ్వు దాన్ని వదిలిపెట్టితే దేవుడు ఉన్నతంగా నీకు ఏదో ఒక రీతిగా దేవునికి తిరిగిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీకున్న ఆస్తిని నువ్వు దేవుని కోసం వదులుకోగలిగితే దేవునికి ఉన్నతంగా దేవుడి మళ్ళీ తిరిగిస్తాడండి. దీంట్లో ఏ సందేహం లేదండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిచ్చిన విధముగా అబ్రహాము వదులుకున్నాడు. అబ్రహాము దేవుని కోసం వదులుకోవాలని చూశాడు. అబ్రహామును పరిశోధించాలనుకున్న దేవుడు, అబ్రహామును పరిశోధించాలని దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నీకు ఒక్కడిగా ఉన్న నీకు కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని అడిగాడండి. ఎప్పుడైతే బలిగా ఇవ్వమని అడిగాడో అబ్రహాము వెనుతీయక వేరే మాట మాట్లాడకుండా మోరియా ప్రాంతానికి తెల్లవారగానే వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీ దగ్గర ఉన్నదాన్ని దేనిని దేవుడు అడిగినప్పుడు, దేవుడు ఏదైనా నీతో మాట్లాడినప్పుడు, దేవుడు ఆ పనిని జరిగించమని చెప్పినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఒక విషయాన్ని గమనించానండి, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడితే తప్ప, దేవుడు నిజంగా నేను అడిగితే అది ఏ విషయమై నువ్వు నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు చేస్తే గనుక దేవుని అత్యధికంగా ఆశీర్వదిస్తాడండి. కారణం ఏంటి తెలుసా? ఆయన మాట ఎవరైతే వింటారో వారిపైకి దీవెనలు వస్తాయంటండి. ఒకటి ఏంటంట, చదవండి ఆ వాక్యాన్ని. 2వ వచనంలో, 3వ వచనం చదువుదాం. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. నీవు పట్టణంలో నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. కారణం నీవు దేవుని మాట వినడం వలన, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నీలోనికి వస్తాయి. నువ్వు దేవుని మాటను ధిక్కరించకుండా దేవుని యొక్క మాట వినడం వలన నీవు యొక్క ఆశీర్వాదాలను పొందుకుని నీవు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం సెలవి, నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడిన నీ శత్రువుని యెహోవా నీ ఎదుట ఏం చేస్తుంటే హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల పారిపోతారంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మాట వినడం వలన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినడం వలన నీ శత్రువులు ఏంటంట, నీ పైకి ఒక త్రోవను బయలుదేరి వచ్చి వారు ఏం చేస్తారంటే 7 త్రోవలలో దిక్కు తెలియని స్థితిలో వారు ఏం చేస్తారు, పారిపోతారంట. అటువంటి రీతిగా దేవునికి సహాయం చేస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనమందరం, వాక్యాన్ని ధ్యానిస్తున్న మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని మాట వినడం వల్ల ఆశీర్వాదం అని. దేవుని మాట వింటే
శత్రువుల బలం నుంచి మనం తప్పించబడతామని. దేవుడి మాట ఉంటే వేటగాని ఉరిలో నుంచి మనం తప్పించబడతామని. దేవుని యొక్క మాట వింటే మనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి విడిపించబడతామని ఎరిగి మనం ఏం చేయాలి తెలుసా అండి? దేవుని మాట వినాలి, దేవుడు చెప్పిన పనిని జరిగించాలి. ఇన్ని రోజుల వరకు నువ్వు దేవుడు చెప్పిన పని నువ్వు చేయకుండా ఉన్నావేమో, దానిని బట్టి నీ జీవితంలో ఆశీర్వాదం లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు చెప్పిన పని నువ్వు చేయి, దేవుని అత్యధికంగా ఆశీర్వదిస్తాడండి. ఒకవేళ చూడండి, మనం దేవుని యొక్క మాట వినుకుంటే మనకి ఏం ప్రాప్తిస్తుందో కూడా దేవుని యొక్క వాక్య గ్రంథం మనం చదువుదామండి. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదామండి. ఈ సమయమున ఒక హెచ్చరికలాగా వాక్యాన్ని మనము ఈ రోజున గుర్తుపెట్టుకుందామండి. వాక్యానికి లోబడదాం. ఈ సమయమున మనం ఇందాక చదివాం, దేవుని మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయంట. మరి దేవుని యొక్క మాట వినుకుంటే ఏమొస్తాయో ఈ రోజున వాక్యంలో మనము పరిశీలిద్దామండి. అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు సెలవిస్తారట? మన దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడంట. ఏమని సెలవిస్తున్నాడంటే చూడండి, ఆయన యొక్క సమస్తమైన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకొనవలనని ఆయన ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడంట. ఆయన సెలవిచ్చిన మాట వినని ఎడల బాగా గమనించండి, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవునికి స్తోత్రం కలుగు. ఏంటివంట ఈ మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. పట్టణంలో నీవు శపింపబడదువు. ఏంటంట? పట్టణంలో నీవేం చేస్తావంట? శపించబడతావంట. పొలములో నీవు శపించబడతావంట. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపించబడతాయంట. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేక మందలు శపించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదువు. వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగు. చదువుకుంటే ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. 2 విషయాలు ఈరోజు గమనిద్దామండి. ఒకటి, దేవుని మాట వింటే నువ్వు పొలంలో దీవించబడతావంట. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాట వినుకుంటే పొలంలో నువ్వేం చేస్తావంట? శపించబడతావంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాటను వింటే నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుందంట. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాటను వినకుండా ఉంటే నీ గర్భఫలం ఏమంటుందంట? శపించబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినడం వల్ల ఆశీర్వాదం ఉంది, వినని ఎడల శాపం ఉందండి. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలమైన మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాట వినుటలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం గుర్తెరగాలి. చాలామంది అండి ఆయన మాట వినక శాపానికి గురవుతున్నారండి. ఆయన చెప్పిన పనిని చేయక శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. ఆ రోజున సృష్టించబడిన తర్వాత, మానవుడు సృష్టించబడిన తర్వాత, మానవుని యొక్క పక్కటెముకలో నుంచి స్త్రీ సృజించబడిన తర్వాత దేవుని యొక్క మాటను వారు వినలేదు కనుకనే వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మాటను వారు వినలేదు కనుకనే, దేవుని మాటను ధిక్కరించారు కనుకనే దేవుని యొక్క శాపానికి వారు గురయ్యారండి. వారు దేవుని యొక్క మాట వినిన అన్నాళ్ళు వారిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క కరుణ ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది. దేవుడు వారితో ఒక స్నేహితులాగా మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వారు భయపడడం లేదు. దేవుని హత్తుకుంటున్న ఒక తండ్రి దగ్గరికి ఎలాగైతే కుమార్తె వెళ్తుందో అట్టి రీతిగా వారు వెళ్తున్నారు. దేవుడితో మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారండి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించారో, దేవుని యొక్క మాటను వినకుండా వారు ఆ యొక్క సాతాను ఏ కార్యనైతే చేయమని చెప్పాడో, దేవుడు ఏ ఆజ్ఞైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించారో ఆ క్షణమునే వారు శాపానికి గురయ్యారండి. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడంట. దేవుని మాట విన్న అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం. దేవుని మాట వినని ఆదాము హవ్వ జీవితంలో ఏంటంటే శాపం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనమందరం కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉండాలండి. అయ్యా, నీ మాట వింటే ఆశీర్వాదం ఉంది, నీ మాట వింటే నా గర్భఫలము దీవించబడుతుంది, నీ మాట వింటే నా పొలము దీవించబడుతుంది, నీ మాట వింటే నా గొర్రె మేక మందలు దీవించబడతాయి, నా దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ లోనికి వచ్చినప్పుడు దీవించబడతాను, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతాను, నీ మాట వినడం వల్ల ఆశీర్వాదం ఉంది అని చెప్పి ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకోనండి, దేవుని కొరకు వేచి దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో ఏ సందేహం లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటను ధిక్కరిస్తారో, ఎవరైతే ఆయన మాటను వినరో వారి జీవితాల్లో అంటండి ఆశీర్వాదం ఉండదంటండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలానే చదువుదాం 19వ వచనం నుంచి. ఆయన మాట వినకుంటే ఏం జరుగుతుందంటే 19వ వచనం నుంచి, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి గుర్తుపెట్టుకో, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకున్న కార్యము అన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా అండి, దేవుని యొక్క మాట వినడం వలన ఎటువంటి శాపం మన మీదికి వస్తుందో, దేవుని యొక్క మాట వినడం వలన ఎట్టి కార్యాలు మన జీవితాలు జరుగుతాయో, దేవుణ్ణి విడిచి మనం చేసే దుష్కార్యముల వలన మనం ఏ స్థితిలోనికి పడిపోతామో ఈ వాక్యం సెలవిస్తుందండి ఈ రోజున. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. 1, దేవుడి మాట వింటే ఆశీర్వాదం. 2, దేవుని యొక్క మాట వినకపోతే శాపం. ఈ 2 విషయాలు మనం గమనించాలండి. ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో, ఏ మార్గం గుండా నువ్వు వెళ్తావో, ఏ మార్గాన్ని నువ్వు ఏర్పరచుకొని, ఏ మార్గాన్ని నువ్వు పట్టుకొని ఆ మార్గం గుండా వెళ్తావో, ఆ మార్గం గుండా వెళతామో అది నీకు నాకు సంబంధించిన విషయం అండి. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో 2 విషయాలు మాట్లాడుతున్నాడు. 1, ఆయన మాట వినమని ఆయన చెప్తున్నాడు. 2, ఆయన మాట నువ్వు వినుకుంటే శాపం వస్తుందని ప్రభువు చెప్తున్నాడు అండి. ఈ రోజున మనము దేవుని యొక్క మాట వినాలని, దేవుని యొక్క మార్గం గుండా మనం వెళ్ళాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతమంది అయితే ఈ రోజున దేవుని యొక్క మాటకు లోబడి నిలబడతారో వారందరి జీవితాలలో దేవునికి ఆశీర్వాదం నిశ్చయముగా రాబోతుందండి. ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయనను ఆశీర్వదించబోతున్నాడు నిశ్చయముగా. ఎవరైతే ఈ లోకంలో ఎవరైతే ఆయన మాటను వింటున్నారో, ఎవరైతే ప్రభువుని విడిచిపెట్టకుండా దుష్కార్యములు చేయకుండా ప్రభు కొరకు వేచి ఉన్నారో, ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఆయన మాటను వింటున్నారో, ఆయన చెప్పిన పనిని చేస్తున్నారో, అబ్రహాము వలె దేవుని కొరకు తను ఎంతగానో ఇష్టమైన వాటిని, తాను ప్రేమించిన వాటిని ఎవరైతే దేవుని కొరకు విడిచిపెడుతున్నారో వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు అట్టి స్థితిలో ఉన్నావేమో, నీవు దేవుని కొరకు కొన్నిటిని వదులుకొని ఇంకా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయలేదు, నా జీవితం ఇంకనూ దేవుడు తన యొక్క నూతన కార్యములు జరిగించలేదు, నేనేమో దేవుని కొరకు దీన్ని విడిచిపెట్టాను కదా, నాకు సమాధానం రావట్లేదే అనే ఒక ఆలోచన ఉన్నావేమో. ప్రేమ దేవుని బిడ్డ, నిన్ను నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నమ్ము ఈ రోజున, నువ్వు విశ్వసించి ఈ రోజున దేవుని యొక్క నామమున నీ యొక్క విశ్వాసాన్ని చూపు దేవుని యందు. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నిశ్చయముగా చూస్తావు. ఆనాడు ప్రభు అంటున్నమాట, లాజరు సహోదరి దగ్గరికి వచ్చి, నేను నీకు ముందే చెప్పలేదా, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావని నేను నీకే ముందే చెప్పలేదా అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు నమ్ముదాం, అయ్యా నేను నీ మాట వింటాను, నీ మాటకు అనుగుణంగా నేను బ్రతుకుతానని చెప్పి ఒక ఒడంబడిక చేసుకుందామండి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో,
నువ్వు చేస్తున్న పని నీ యొక్క పనిలో దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడండి. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఏం చేస్తావు? నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావంట, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావంట. ఒక మాటలో చెప్పాలంటే అండి, నీ ఎదుట ఏ శత్రువు నిలువ నేరడంటండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మాట వినడం వలన నీ ఎదుట ఏ శత్రువు నిలువ నేరడంట. వాడు ఒక త్రోవన వచ్చి 7 త్రోవలలో బయలుదేరి పారిపోతాడంటండి. ప్రైజ్ ద లార్డ్. ఈ లైవ్ చూస్తున్న నీతో, ఈ ఉదయకాలమైన లైవ్ చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, నీవు గనుక దేవుని యొక్క మాటను వింటే నీ శత్రువు ఒక త్రోవ నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలలో వాడు పారిపోబోతున్నాడండి యేసు నామమున. ప్రేమ దేవుని బిడ్డ, కానీ నువ్వు దేవుని యొక్క మాట వినకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినని వారి జీవితాల్లో శాపం ఉంటుందంట. ఏ దేవుడైతే నా మాట వింటే నీకు ఆశీర్వాదం అని చెప్పాడో, ఏ దేవుడైతే నా మాట వింటే నువ్వు దీవించబడతావు, నీ గర్భఫలం నీ భూఫలం దీవించబడతాని ఏ దేవుడితో చెప్పాడో అదే దేవుడు మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడండి, నా మాట వినకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున లోకమంతా కూడా దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటకు లోబడకుండా, దేవుని విసర్జించి లోక ఆశలలో పడిపోయేసి, లోక క్రియలలో పడిపోయేసి లోకం అంటూ లోకంలోనే బ్రతుకుతున్నారండి. ఆ లోకముల నుంచి మనం బయటికి రావాలి. పరిశుద్ధమైన దాని కొరకు మనం వెతకాలి. దావీదు అన్నట్లుగా నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతున్నానయ్యా. నేను కూడా వేకువనే లేచి ప్రభుని వెతికేవారిగా మనం ఉండాలి. ప్రభుకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రభు వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. ఒక వాక్యం మీకు చూపిస్తానండి, చూడండి. మనకందరూ తెలిసిన విషయమే. మొదటి కీర్తన, దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి మొదటి కీర్తన 2వ వచనం చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటండి. మరి నీవు తన కాలమందు ఫలాన్ని చెట్టులాగా ఉంటావో, దేవునికి శాపాన్ని తెచ్చుకొని దేవుని మాటను ధిక్కరించి ఆశీర్వాదానికి పాత్రుడు కాకుండా, నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేయడానికి ప్రభు నిన్ను పిలిచి ఉంటే ఆ మాటను మర్చిపోయేసి దేవుని మాటను ధిక్కరించి నువ్వు పాపములో పడిపోతావో, శాపము చేత నువ్వు పీడించబడతావో, అది నీ ఇష్టం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. నమ్మని వారు, దేవుని ఎరుగని వారు, బాప్తిసం పొందని వారు విడువబడతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రికాల సమయంలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినవి నాకు 2 విషయాలు దేవుడు చూపించాడు. ఒకటి అంటండి, ఆయన మాట ఏంటి? ఆశీర్వాదం ఉందంట. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఒక భారం కలిగి మాట్లాడుతున్నాడండి. దయచేసి దేవుని యొక్క మాట విందాం, దేవుని మార్గంలో నడుద్దాం, దేవుడు చెప్పిన పనిని చేద్దాం, దేవుడు వద్దన్న పనిని చేయకుండా మనం స్టాప్ చేద్దామండి. దేవుని మాటను ధిక్కరించొద్దండి. దేవుడు దేన్నైతే తలంచాలని ఆయన అనుకున్నాడో, దేవుడు ఏ ఉద్దేశము చేత నీ జీవితంలో తన కార్యాలు జరిగించాలనుకుంటున్నాడో ఆ కార్యాలకు చోటిద్దాం, దేవునికి చోటిద్దాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం. అయ్యా, నా జీవితం పైన నీకు అధికారం ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితం పైన నీకు అధికారం ఇస్తున్నానయ్యా. నీవే నా జీవితాన్ని నడిపించు, నీవే నన్ను ఒక మార్గంలో నడిపించు అని చెప్పి దేవునికి మనం ఏం చేద్దామంటే ఆ యొక్క అధికారాన్ని ఇద్దాం. దేవునికి స్తోత్రం. చాలామంది కూడా మనం ఎలాగ నడిపించబడాలో ఆ యొక్క అధికారాన్ని మనుషులకి ఇస్తూ ఉంటారండి. మనుషులకి ఇవ్వద్దు. నీ పైన అధికారం మనుషులకి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వు. నువ్వు దేవునికి కనుక నీ పైన అధికారాన్ని ఇస్తే, నీ హృదయంలో దేవుని కనుక చోటు ఇస్తే, మనం ఆరాధిస్తున్న దేవుడండి గొప్ప మార్గంలో మనం నడిపిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయమునే మనతో ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఇకనైనా మన జీవితాలను మార్చుకుంటామని, ఇకనైనా మన ప్రభు కొరకు బ్రతుకుతామని,
ఇకనైనా మనం ప్రభు కొరకు జీవిస్తామని, ఇకనైనా మనం ప్రభు యొక్క వార్తను అన్య జనుల్లో ప్రచురిస్తామని, ఇకనైనా మనము దేవుని యొక్క మాటను నమ్మి, దేవుని యొక్క మాటను విశ్వసించి, దేవుని యొక్క మాటను విని ఆ అబ్రహాము వలె ఆశీర్వాదాన్ని పొందుతామని, మనము అన్ని విధాలుగా ఆశీర్వదించబడతామని, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించబడతామని దేవుడు ఆశ కలిగి ఈ రోజున సేవకుడిని నాతో ఈ రోజున మీతో సూటిగా మాట్లాడుతున్నాడండి. నా ద్వారా దేవుడు ఈ రోజున ఈ యొక్క లైవ్ ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడండి. ఎందరైతే ప్రేమ దేవుని బిడ్డలారు ఈ రోజున ఈ వాక్యం అన్న మీరు ఎందరైతే విశ్వసించి విశ్వాసము కలిగి విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో మీ అందరి జీవితాలలో దేవుడు ఒక గొప్ప నూతనమైన కార్యాలను ఆయన జరిగించబోతున్నాడు. యేసునామమున గొప్పగా దీవించబోతున్నాడు ఆయన. ఉదయకాలమునే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ఆయన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతున్నాడంట. ఆయన ఆశీర్వాదం కోసం వేచి ఉండు. నీవు దాన్ని నువ్వు పొందుకోవాలంటే వాక్యం సెలవిస్తున్నమాట ఆయన మాటని వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఉండొచ్చు మనం మొదటి చదివిన విధంగా ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునియ్య వెను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరము అందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఒక కార్యాన్ని జరిగించాడంట. ఆ కార్యం ఏంటంటే తాను ప్రేమించిన తనకు ఒక్కనిగా ఉన్న వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఇస్సాకుని ఏం చేశాడు, దేవుని కోసం ఇవ్వడానికి వెనుదీయలేదంటండి. ఆ కార్యానికి దేవుడు చలించిపోయాడండి. అబ్రహాములోని విశ్వాసానికి దేవుడు ఎంతగానో ఉప్పొంగిపోయాడండి. తన కుమారుడు తన కోసం చేసిన యొక్క త్యాగాన్ని బట్టి దేవుడు ఎంతగానో చలించిపోయి దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? అబ్రహాముతో వాగ్దానము చేస్తున్నాడు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను నిశ్చయముగా దీవిస్తాను. ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమున ఉండి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేనేం చేస్తా అంటే దీవిస్తాను, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాను, నేను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను అని దేవుడు ఏం అక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. చాలామంది దేవుని యొక్క మాటను ధిక్కరించి అటువంటి వాగ్దానాన్ని కోల్పోతున్నారండి. ఈ ఉదయకాలంలో నీతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఆయన మాటని విను, దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందు. దేవుడి యొక్క వాగ్దానాన్ని నీవు నేను పొందుకున్నట్లయితే మనల్ని ముట్టడం ఎవరి పని కాదండి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపడం ఎవరి తరము కాదండి. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నీవు నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? మనము దేవుని యొక్క మాటను వినడం లేదండి. దేవుని యొక్క మాటను వినకుండా మనము దుష్కార్యాలు చేస్తున్నాం. మనం ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనంలో సెలవిచ్చిన ఆ కింద మనం చదువుకుంటూ పోతే సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? మీ యొక్క దుష్కార్యముల చేత మీరు ఏమయ్యారంటే శాపానికి గురి అయిపోయారు, మీరు శాపగ్రస్తులైపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నమ్ముదాం, మనకు శాపము నుంచి విడుదల కలిగించడానికే 2000 సంవత్సరాల క్రితమే పరమునున్న దేవుడు సింహాసనాన్ని విడిచి ఈ లోకంలోనికి దీనుడుగా దిగివచ్చి వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే, వధ కోసం తీసుకురాబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉండి నీ దోషము నిమిత్తం, నీ శాపము నిమిత్తం, నీ పాపము నిమిత్తం ఆయన బలి అయిపోయాడని ఎరిగి ఎందరైతే ప్రేమని దేవుని బిడ్డలారా ఈ రోజున వాక్యం పైన, దేవుని యొక్క వాక్యం పైన విశ్వాసం ఉంచుతారో మీ జీవితాలలో దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదాన్ని ఉంచబోతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా ఒకసారి ఆమెను చెప్దామండి. ఈ సమయమున గట్టిగా చెప్దామండి. ఆమె గట్టిగా ఆమెను చెప్దామండి. ప్రేమని దేవుని బిడ్డలారా సమయం ఇంకనూ మించిపోలేదండి. దేవుడు ఇంకనూ మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఆయన ఒక అవకాశాన్ని ఇస్తున్నాడండి. ఆయన అనేక మంది సేవకుల ద్వారా ఆయన మనందరితో మాట్లాడుతున్నాడండి.
ఏ లోకంలో మనిషి పరిగెడుతున్నాడు, శాశ్వతం కాని దాని కొరకు పరిగెడుతున్నాడు, లయమై పోయే దాని కొరకు పరిగెడుతున్నాడు, కానీ శాశ్వతమైన రాజ్యం కొరకు పరిగెత్తడం లేదండి. నిత్యమైన రాజ్యము కొరకు పరిగెత్తడం లేదండి. నిత్యము నిలిచే వాక్యము కొరకు పరిగెత్తడం లేదండి. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మీ అందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ సమయమున నాతో కలిసి ఈ సమయమున ప్రార్థనలు ఏకీభవించండి. ఈ సమయం నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్న ఈ సమయం మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా దీవించునుగా. మనమున్న ప్రాంతంలోనే ఏ స్థితిలో మనం నిలబడి ఉన్నాము, ఏ ప్రాంతంలో మనం నిలబడి ఉన్నాము, ఆ ప్రాంతంలోనే మనం మోకరించి ప్రార్థన చేద్దాం. నాతో కలిసి చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నేను నీ కొరకు నిలబడతాను, నేను నీ కొరకు నిలబడతాను. యేసయ్యా, యేసయ్యా, నేను నీ మాట వింటాను. నేను నీ మాట వింటాను. యేసయ్యా, యేసయ్యా, నా జీవితాన్ని స్థిరపరచండి. నా జీవితాన్ని స్థిరపరచు. యేసయ్యా, యేసయ్యా, అబ్రహాము వలె విశ్వాసంగానే ఉంటాను. అబ్రహాము వలె విశ్వాసంతో ఉంటాను. నీ వాగ్దానం నాకు కావాలి, నీ వాగ్దానం, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నీ ఆశీర్వాదం కావాలి. నీవు ఆశీర్వదిస్తే నీవు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఆ ఆశీర్వాదాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు ప్రభా. ఎవరికి లేదు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. హో రబా షబా రకఠారా బలాందనమా రికిటేరే బెసోతోరో కొఠోరా బలా అల్మా సోతోరో కొఠోరా బరకఠారా బలాందనమా. దేవా, మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను ప్రభుత్వ దేవ, మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ. ఈ రోజున ప్రభుత్వ నీ ఉదయకాల సమయమున నీ బిడ్డల మీద దర్శించండి దేవా. నీ బిడ్డల మీద నిశ్చయముగా మీరు దర్శించండి. ఎవరు ఏ ఆశీర్వాదం కోసమైతే ఎదురు చూస్తున్నారు, ఎవరు స్వస్థత కోసమైతే ఎదురు చూస్తున్నారు, ఎవరైతే శాంతి కోసం ఎదురు చూస్తున్నారో, సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో, నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నారో, వాటన్నిటినీ మీరు తీర్చండి దేవా. మీరు అధిక శక్తి సంపన్నుడయ్యా. మీ నామమున సమస్తము సాధ్యమే ప్రభా. యేసయ్యా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, జీవము కలిగిన యేసయ్యా, నీవు నాకు కావాలి, మీరు నాకు కావాలి. మీ మహిమ మా కుటుంబాల్లో ఉండాలి, మీ మహిమ మా సంఘాల్లో ఉండాలి, మీ ప్రభావము తండ్రి మాలో ఉండాలి అయ్యా. మీలో ఉన్న ప్రభావం ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీలోనికి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థత జరిగింది ప్రభా. ఈ ప్రభావం మాకు కావాలి, మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి. ప్రియమైన యేసయ్య, నీ పాదములకి స్తోత్రం పలుకుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. యేసునాథా, నీ పాదములకి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకి స్తోత్రం. నీ నామమున సమస్తము సాధ్యమే, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవా. నోటి మాట చేత సృష్టి యావత్తును కలుగు చేసిన దేవా, నీ మాట మాత్రం సెలవియ్యా. మా జీవితాలు తండ్రి కట్టబడతాయి. నీ మాట మాత్రం సెలవిండి తండ్రి, మా కుటుంబాలు కట్టబడతాయి. నీ మాట మాత్రం సెలవిండి, మేము స్వస్థపరచబడతాం. నీ మాట మాత్రం సెలవియండి, మేము ఆశీర్వదించబడతాం ప్రభా. అయ్యా, అదేవిధంగా ప్రభా, మా సంఘము వైపు మీరు చూడండి, మా సంఘము వైపు మీరు చూడండి. మా సంఘమును మీరు దీవించండి యేసునామమున. ఈ బద్వేలు పట్టణంలో తండ్రి ఒక చిన్న సంఘాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ చిన్న సంఘాన్ని బట్టి తండ్రి మేము నమ్మకంగా పరిచయం చేస్తుండగా తండ్రి ఇంకను మీరు అభివృద్ధి పరచండి అయ్యా. మా యొక్క జీసస్ న్యూ క్రియేషన్ చర్చ్ని ప్రభు తండ్రి మీరు ఆశీర్వదించండి. మా యొక్క న్యూ క్రియేషన్ చర్చ్లో ఎవరైతే సంఘ బిడ్డలు ఉన్నారో వారిని మీరు పేరున మీరు దీవించండి వేస్తున్నాము. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వేస్తున్నాము అయ్యా. యవన కాలముల కాడి మోయట నరునికి మేలు అని చెప్పారు. యవన కాలమున కాడి మోయచుండగా దేవా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు,
ఎంతో వేదన, ఎంతో దుఃఖము చేత మేము నింపబడి ఉన్నాం ప్రభా. అయ్యా, ఐగుప్తు భాగ్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని మోషే ఎలాగైతే ఎంచాడో అటువంటి విశ్వాసముతో మమ్మల్ని నింపండి, అట్టి భక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ లోక భాగ్యముల కంటే మీ కొరకే నింద శ్రేష్టమని మేము అనుకుంటుకు తండ్రి, అట్టి ధైర్యాన్ని మాకు మీరు పుట్టించండి, అట్టి ధైర్యాన్ని మా హృదయంలో మీరు ఉంచండి ప్రభా. మేము వట్టి వారమే, మేము అభాగ్యులమే, మేమేమి చేయలేని వారమే, కానీ మాలో ఉన్నవాడు గొప్పవాడు, మాలో ఉన్నవాడు గొప్పవాడు. మేమే సేవిస్తున్న దేవుడు ఆయన అధిక బలము కలిగిన వాడు కనుక మీ యందు విశ్వాసం ఉంచుతున్నాము తండ్రి. మీరే మాకు ఆధారం, మీరే మా కేడము, మీ శరణు వచ్చిన వారికి కేడమని ప్రభు. నిన్నటి దినమున మీరు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మాకు కేడెముగా ఉన్న దేవ, ఢాలుగా ఉన్న దేవ, ఖడ్గము వలె ఉన్న దేవ, పాదములకి స్తోత్రాలయ్యా తండ్రి. మా యొక్క చర్చ టీవీని మీరు దీవించండి దేవా, నన్ను మీరు దీవించండి, నీ బలము ధరింపచేయండి. మాలో ఊపిరి ఉన్నంత వరకు నీ పరిచర్య చేయడానికి, మేము ముందుకు సాగిపోవడానికి కృపను చూపించండి అయ్యా, కృపను చూపించండి అయ్యా. పరిశుద్ధుడా, మేము పరిశుద్ధంగా జీవించడానికి, మేము పరిశుద్ధంగా జీవించడానికి మీ కృపను చూపించండి అయ్యా దేవా. ఈ లైవ్ చేసిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి. అదేవిధంగా తండ్రి, రాబో ఆదివారం దినమున ప్రభు ఆరాధన జరుగుతున్నది. యేసయ్య ఆరాధన మీరు బహుఘనంగా జరిగించండి దేవా. ఈ మధ్యనే ఒక వార్త విన్నాము తండ్రి, థర్డ్ వేవ్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ వస్తుందని ప్రభు తండ్రి ఒక మాట వినబడుతున్నదయ్యా. ఈరోజు నీ ఉదయ కాలంగా సంఘంగా చేరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా మీ కృపను చూపించండి అయ్యా. చిన్న బిడ్డలకు తండ్రి ఎటువంటి ప్రభావము చూపకూడదు. చిన్న బిడ్డలందరి పేరు మీకు క్షేమాన్ని ఉంచండి. మేము తలుచుకుంటే వారిని కాపాడలేకండి ప్రభు, మీరు తలుచుకుంటే వారిని కాపాడుతారయ్యా. మీ హస్తమును ఉంచండి, మీ సహాయం వారిపైన ఉంచండి, మీ సహాయం వారి చుట్టూ ఉంచండి, మీకు రక్షణ వారి చుట్టూ ఉంచండి ప్రభా. ఏ తెగులుడు వారి గుడారమును సమీపించుకున్న వారిని ముట్టకుండా మీకు రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. తెగులును ఆపగలిగిన ఆ యొక్క శక్తి మీ రక్తంలో ఉంది. అటువంటి నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని మా దేశ చిన్న బిడ్డలపైన తండ్రి ప్రోక్షిస్తున్నాము తండ్రి. ఈ థర్డ్ వేలో ప్రభు తండ్రి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదయ్యా. మీపైన ఆశ పెట్టుకుని ఉన్నాం, మీరు చేయి విడిచి పెట్టద్దు ప్రభు. ఈ థర్డ్ వేలో తండ్రి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు వేస్తున్నాము. మీ నామమును ఆజ్ఞాపిస్తున్నాం, మీ నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. విశ్వాసముతో నమ్ముతున్నాం ప్రభు. మేము నమ్మితే మీ యొక్క మహిమను చూస్తామని వాక్యం సెలవిస్తుంది. మేము నమ్ముతున్నాము తండ్రి. దేవా తిరిగి తండ్రి లాక్డౌన్ లేకుండా ప్రభా, మళ్ళీ తిరిగి కరోనా తండ్రి విజృంభించకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. గొప్పవాడా, నీకే సమస్త మహిమాగ్రతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయమున ఈ లైవ్ ఇంతసేపు వీక్షించిన మీకు అందరికీ కూడా మన యొక్క జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక 200 మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మన సంఘం బద్వేల్ పట్టణంలో నెల్లూరు రోడ్ మార్తం నగర్ అంటే ఎవరైనా చెప్తారండి. మార్తం నగర్లో మన సంఘం ఉంది. ఏ సంఘంకు వెళ్ళని వారికి మేము ఆహ్వానాన్ని పలుకుతున్నామండి. మేము నూతనంగా ఇక సంఘాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎప్పుడో చనిపోవలసిన నన్ను తన ఉచితమైన కృపలను జ్ఞాపకం చేసుకొని నన్ను ఆయన స్వస్థపరిచి తన యొక్క పరిచర్యలో శ్రేష్టమైన పరిచర్యను నాకు ఇచ్చి నా జీవితాన్ని ఆయన ధన్యం చేస్తున్నాడండి. ఆయన సేవలో మేము వెళ్తున్నాం. ఏ సంఘమునకు వెళ్ళని వారికి మేము ఆహ్వానాన్ని ఇస్తున్నామండి. దయచేసి రండి, దేవుని మనస్ఫూర్తిగా మనం ఆరాధించుదాం, దేవుని యొక్క దీవెనలు మనం పొందామండి. మన చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుడి సహవాసం మనకును మన యొక్క సంఘ బిడ్డలకును, ఈ లైవ్ చూసిన వారికి, ఇక్కడ కూడి ఉన్న సకల పరిశుద్ధులకును
సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మీకందరికీ కూడా అండి మరొకసారి మన యొక్క జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున నిండు హృదయపూర్వక వందనములండి. మీకు అనుదిన ప్రార్థనలో నా కోసం, సంఘం కోసం మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.